జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 51వ భాగము. వానరులు చేసే సింహనాదాలు, విజయదుందుభుల మోతలు రాక్షసుల చెవిని పడ్డాయి. రావణుడి చెవులకు కూడా సోకాయి. వెంటనే రావణుడు మంత్రులను పిలిపించాడు. అత్యవసర సమావేశము నిర్వహించాడు. విన్నారుగా ఆ వానరుల జయజయధ్వానాలు. వారికేదో గొప్ప సంతోషము కలిగే సంఘటన జరిగినట్టు ఉంది. సందేహము లేదు, ఆ వానరుల కేకలకు సముద్రము కూడా దద్దరిల్లుతూ ఉంది. మన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను సర్పబాణములతో శరబంధనము చేసినాడు కదా. దీనవదనములతో శోకించక ఈ వానరులు చేసే జయజయధ్వానాలు నాలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అని పలికిన రావణుడు పక్కనే నిలబడి ఉన్న రాక్షస వీరులను చూసి ఇలా అన్నాడు. రామలక్ష్మణుల మృతికి శోకించవలసిన సమయంలో వానరులు ఈ ప్రకారంగా సంతోషంగా కేరింతలు కొట్టడానికి గల కారణం తెలుసుకుని రండి అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస వీరులు లంకానగర ప్రాకారముల మీదికి ఎక్కారు. వానర సైన్యమును జాగ్రత్తగా పరిశీలించారు. శరబంధనంతో నిర్జీవులుగా ఉండవలసిన రాముడు, లక్ష్మణుడు సులక్షణంగా ఉండటం చూశారు. రామలక్ష్మణులు ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రకాశిస్తున్నారు. రాక్షసుల గుండెల్లో గుబులు రేగింది. వారందరూ ప్రాకారములు దిగి వడివడిగా రావణుని వద్దకు వెళ్లారు. దిగాలు పడిన ముఖాలతో రావణుని ముందు నిలబడ్డారు. తాము చూసింది చూసినట్టు రావణునికి విన్నవించుకున్నారు. ఓ రాక్షసేంద్ర, జయము జయము! ఇంద్రజిత్తుల వారి చేతిలో సర్పబాణబందీకృతులై మరణించిన రామలక్ష్మణులు తమ బంధనాలు వీడి పునర్జీవితులై ఉదయభానుడి వల్ల ప్రకాశిస్తున్నారు. కట్లు తెంచుకున్న ఏనుగుల వలె ఉత్సాహంగా ఉన్నారు. ఆ మాటలు విన్న రావణుడికి కోపము భయము ఒకేసారి ముంచుకొచ్చాయి. రావణుడు వివర్ణవదనుడయ్యాడు. ఏమిటి, నిజమా? యుద్ధములో ఇంద్రజిత్తు రామలక్ష్మణులను ఓడించాడు కదా, తన సర్పబాణములతో బంధించాడు కదా, వారు మృతప్రాయులయ్యారని నాకు చెప్పాడు కదా, మరలా ఇదేమి? అస్త్రబంధములో చిక్కుకున్న రామలక్ష్మణులు బంధ విముక్తులు కావడాన్ని బట్టి చూస్తే మన రాక్షస బలగముల బలపరాక్రమములు సందేహాస్పదములుగా ఉన్నాయి. మేము పూర్వము చేసిన యుద్ధములలో ఏ అస్త్రశస్త్రములు మాకు విజయాన్ని సంపాదించి పెట్టాయో అవే అస్త్రశస్త్రములు ఇప్పుడు రామలక్ష్మణుల ముందు వ్యర్థమైపోయాయి అని పలికి ధూమ్రాక్షుడు అనే రాక్షస వీరుని పిలిచాడు. ధూమ్రాక్ష, నీవు నీ సైన్యముతో యుద్ధరంగమునకు వెళ్ళు. రాముడిని, లక్ష్మణుని, వానర సేనలను సర్వనాశనము చెయ్యి అని ఆదేశించాడు. వెంటనే ధూమ్రాక్షుడు రాక్షస సైన్యాధ్యక్షునిని చూసి, నేను రామలక్ష్మణుల మీదికి యుద్ధానికి వెళ్ళాలి, సేనలను సిద్ధం చెయ్యండి అని అన్నాడు. సైన్యాధ్యక్షుడు ధూమ్రాక్షుడి సేనలను సమకూర్చాడు. తన అపార సేనా వాహినితో వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు ధూమ్రాక్షుడు. నల్లని మేఘాల వలె ఉన్నారు ఆ రాక్షస వీరులు. వారు పెద్దగా గర్జిస్తూ శూలములు, గదలు, పట్టిసములు, ఇనుప ఆయుధములు, పరిఘలు, బల్లెములు, గొడ్డళ్ళు తీసుకుని ధూమ్రాక్షుని వెంట యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు గాడిదలు లాగుతున్న రథముల మీద యుద్ధానికి బయలుదేరారు. మరికొందరు రాక్షస వీరులు వాయువేగముతో పరిగెత్తే గుర్రముల మీద, ఏనుగుల మీద బయలుదేరారు. ధూమ్రాక్షుడు కూడా గాడిదలు కట్టిన రథము మీద బయలుదేరాడు. వారందరూ పశ్చిమ ద్వారము వద్దకు చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వానర సేనలతో మోహరించి ఉన్నాడు. గాడిదలు కట్టిన రథము మీద వెళుతున్న ధూమ్రాక్షునికి అనేక అపశకునములు గోచరించాయి. ఒక భయంకరమైన గ్రద్ద ధూమ్రాక్షుని రథమునకు కట్టిన ధ్వజము మీద వాలింది. తలలేని మొండెము ఒకటి ధూమ్రాక్షుని రథము ముందు పడింది. వాయువు ప్రతికూల దిశలో వీచింది. ఈ దుశ్శకునములు చూసి ధూమ్రాక్షుని మనసు కలత చెందింది. అయినా ధైర్యంతో ముందుకు సాగాడు. వానర సేననంతా ఒక్కసారి పరిశీలించి చూశాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 51వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.